చామంతి ముఖానికి మొత్తం కూడా పువ్వుల్ని చుట్టేసి రౌడీలు చామంతిని మళ్ళీ కారులో తీసుకువెళ్తూ ఉంటారు. చామంతి స్పృహలో ఉండదు. అప్పుడే రోజా రౌడీలకి కాల్ చేస్తుంది. "రేయ్! సిటీ దాటిపోయారా? వెళ్ళిపోయారా?" అని అడుగుతూ ఉంటే, "లేదు మేడం, మేము ఇంకా సిటీ దాటలేదు. దాటబోతున్నాము. అయితే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది మేడం. పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమోనని చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం?" అని రౌడీ అడగటంతో, "ఏంట్రా పోలీసులు చెక్ చేస్తున్నారా? చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారా? అయితే మీరు అస్సలు వెళ్ళకండి" అని రోజా చెప్తుంది. "మేడం, ఇక్కడ మీ మామయ్య గారు కూడా ఉన్నారు మేడం" అని అతను చెప్తాడు. "ఓహ్! అవునా? అయితే వెంటనే కారు వెనక్కి తిప్పేయండి. అస్సలు వెళ్ళకండి. చామంతిని చూస్తే ఇంకేమైనా ఉందా? ఆయన ఖచ్చితంగా కనిపెట్టేస్తాడు. మనం దొరికిపోతాము. తిప్పండి, తిప్పండి, కారు తిప్పండి" అని రోజా చెప్తుంది. అలాగేనని ఇక రౌడీలు, "రేయ్! కారు తిప్పరా, కారు తిప్పరా" అని చెప్తూ ఉంటే అప్పుడే హర్ష గమనించేస్తాడు. "ఎస్ఐ గారు, ఆ కారు వెనక్కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా చామంతి అందులోనే ఉంటుంది. మనం చేద్దాం" అని, "రేయ్! ఆగండ్రా" అని వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. "ఏంట్రా వాళ్ళని తప్పించుకొని వచ్చేసారా?" అని రోజా అడుగుతూ ఉంటే, "లేదు మేడం, పోలీసులు మమ్మల్ని ఫాలో అవుతున్నారు మేడం. ఏం చేయాలో అర్థం కావటం లేదు మేడం" అని రౌడీలు చెప్తారు. అయ్యో! ఏంటి ఇలా జరుగుతోందని రోజా అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్, రోజా మారు వేషం వేసుకొని మాతాజీ రూపంలో ప్రేమ్‌కి ఇక్కడి నుంచి 2 మైళ్ళు ఉత్తరం దిక్కున వెతుక్కుంటూ వెళ్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అని దొంగ మాటలు చెప్పి ఉంటుంది. అందుకే కావేరిని తీసుకొని ప్రేమ్ అలా వేరొక వైపుకు వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. ఛ! నా ప్లాన్ ప్రకారం ప్రేమ్‌ని వేరొక వైపుకు పంపినా అక్కడ మామయ్య గారికి దొరికిపోయేలా ఉన్నారే. ఇప్పుడు మామయ్య గారు చామంతిని చూసేసారంటే ఇంకేమైనా ఉందా? ఏం చేయాలని రోజా ఆలోచిస్తూ ఉంటుంది.